దీని అమ్మ జీవితం నిన్నటి నుంచి అసలు మోడీ గారు కళ్యాణ్ గారికి ఏ ముహూర్తాన్ని అది ఏమి ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఎమ్మటే మైండ్ లో గుర్తొచ్చేస్తా ఉన్నాయి పాచిపల్లి లడ్డూలు. దీనికోసం తర్వాత మాట్లాడుకుందాం. ముందర పాచిపల్లి లడ్డూలు వీడియో చూసేయండి. ఏం నాయనా లడ్డూ తింటావా లడ్డూ తింటావా అని ఒక 3 సంవత్సరాలుగా మెరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. అవకాశవాదపు రాజకీయాల వలన గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. మెడపెట్టి తోసి తిట్టించి మాకెందుకు కడుపు మంట కలిగించారు. లడ్డు వీడియో చూశారు కదా. మరి నిన్న మోడీ గారు అమరావతి వచ్చి కళ్యాణ్ గారిని పిలిచి ఆయన చేతిలో ఏం పెట్టారు ఏమో మీకు అందరికీ తెలుసు. అది దాని గొడవ వదిలేసేయండి. మోడీ గారి గురించి మాట్లాడుకుందాం. ముందర ఈ వీడియో చూసేయండి. గొడవ వదిలిపోద్ది, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మా నోరు నాలిక తిన్నగా లేకపోతే కొన్ని అయ్యే తిరిగి మనకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చేస్తాయంటారు. అలాగే అయిపోయింది పాపం కళ్యాణ్ గారి పరిస్థితి. మోడీ గారిని పాచిపల్లి లడ్డు అన్నారు. మోడీ గారికి బలంగా తగిలింది అనుకుంటా ఆయన కళ్యాణ్ గారి మీద ఒక చాక్లెట్ ఇచ్చి పాచిపోని చాక్లెట్ ఇచ్చి కసి తీర్చుకున్నాడు. నీకు లడ్డు కన్నా చాక్లెటే ఎక్కువరా బావని చెప్పి చాక్లెట్ కే నిన్న అమరావతిలో స్టేజ్ మీద మోడీ గారు కళ్యాణ్ గారిని పిలిచి మరి పక్కెళ్ళి ఆడుకోమన్నట్టుగా యాడ్ చేశారు అన్నమాట. మొత్తానికి ఏమర్థమైందంటే ఆ పాచిపల్లి లడ్డు గోల మోడీ గారు బాగా సీరియస్ గా పర్సనల్ గా తీసుకున్నట్టున్నారు. కసి తీసుకున్నారు కళ్యాణ్ గారి మీద. ఉంటాను.